హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు అమ్మాయి కావ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఎవరైనా సరే షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా చూడవలసిన ప్లేసెస్లో సాయి హెరిటేజ్ విలేజ్ ఒకటి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. దీనికోసం టైం తీసుకొని మరీ చూడడానికి వెళ్ళండి. సాయి హెరిటేజ్ విలేజ్నే ఓల్డ్ షిరిడీ అని కూడా అంటారు. అంటే అప్పట్లో షిరిడీ ఎలా ఉండేదో ఇక్కడ బొమ్మల రూపంలో ప్రతిదీ ఉంటుందన్నమాట. బాబా గారు ఉన్నప్పుడు షిరిడీ విలేజ్ ఎలా ఉండేదో నిజంగా ఇక్కడ అలానే అనిపిస్తుంది. మనకు చూడడానికి కూడా రియల్గానే అనిపిస్తుంది. ప్లేస్ షిరిడీ మెయిన్ టెంపుల్ నుంచి 5 minutes దూరంలో ఉంటుంది. మాకైతే 10 rupees తీసుకున్నారు ఒక్కొక్కరికి. ఇవే కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిందంతా ఎంట్రన్స్లోనే టికెట్ తీసుకోవడం కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఎంట్రన్స్ టికెట్ 150 రూపాయలు ఒక్కొక్కరికి. ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది రోప్ వే కూడా. దగ్గర అయితే కొంచెం జనాలు ఉన్నారు. మా వాళ్ళు వెళ్ళి లైన్లో ఉన్నారు టికెట్ కోసం. ప్లేస్ మాత్రం చాలా ట్రెడిషనల్గా ఉంది చూడడానికి. ఫైనల్లీ మేము లోపలికైతే వెళ్ళిపోయాము. మేము దూరం నుంచి చూసి అక్కడ ఎద్దులైతే ఉన్నాయి అనుకున్నాము. బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ రియల్ ఎద్దులు ఏం కాదు, అక్కడ బొమ్మల రూపంలో ఉన్నాయి. బట్ అక్కడే పక్కన ఫార్మింగ్ చేస్తున్నట్లు ఒక రైతుని కూడా చిత్రీకరించారు. చూడడానికి అయితే కన్నుల నిండుగా ఉంది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ 1Kకి దగ్గరగా ఉంది. ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉందండి. ఎప్పుడు ఇలానే మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఇంకెక్కడ నుంచి ఇలా మేము లోపలికైతే వెళ్ళిపోయాము. ఈ పైన కనిపిస్తున్నదంతా రోప్ వేనేని. ఇది కానీ ఎక్కితే మొత్తం షిరిడీ హెరిటేజ్ విలేజ్ అంతా కంప్లీట్గా చూడొచ్చు, బయట నుంచి లోపల వరకు కూడా. చెట్ల మధ్యలో చిన్న చిన్న ఇల్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. గ్రామాల్లో అప్పుడు ఎలా ఉండేవో ఇప్పుడు అలానే సేమ్ కనిపిస్తున్నాయి. వీధుల్లాగా ఉండి ప్రతిదీ పెంకటిల్లులు, పురిల్లు ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. చూడకైతే నేను తీసుకుంటాను. ఎంట్రన్స్లో ఉన్న ఈ చిత్రం అయితే చాలా బాగుంది. ఒక ఆవిడ పసుపు కుంకలు అమ్ముతూ, ఇంకా కొబ్బరికాయలు, పూజా సామాన్లు, పూలదండలు అమ్ముతూ ఇక్కడ కూర్చొని ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. కొన్నిటికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. సో నేను దీనికి మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఈ షిరిడీ చుట్టుపక్కల ఏమేమి చూడాలో కొన్నిటిని లాస్ట్లో చెప్పాను. వీలైతే మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడికి వస్తే మాత్రం. వాళ్ళు ఇక్కడ ఫొటోస్ అవి తీసుకొని ఇది యూట్యూబ్లో మాత్రం మేము ఉన్నది పెట్టుకో, రిమైనింగ్ పెట్టుకో అంటున్నారు.
చూసారు కదండి ప్రతి ఒక్కటి ఎంత బాగున్నాయో. ఇంకా వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా నచ్చుతాయి మీకు, అంత బాగున్నాయి చూడడానికి. బాబా గారు భోజనం వడ్డించడం, వైద్యం చేయడం, అప్పట్లో దర్జీ, వేరుశనక్కాయలు అమ్ముకునే ఆయన్ని, పాదరక్షలు కుట్టే అతన్ని, ఇంకా అప్పట్లో ఇక్కడ వివాహం ఎలా జరిగేదో అది కూడా బొమ్మల రూపంలో ఉంది. బాబా గారు ఉన్నప్పుడు పంచాయతీ ఎలా జరిగేదో కూడా ఉంది. ఇప్పట్లో కొన్ని గ్రామాల్లో చేస్తున్నారు కానీ అప్పట్లో అయితే ప్రతి ఇంటికి వచ్చేవారు క్షవరం చేయడానికి. ఇంకా ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ నుంచి రోప్వే ఎక్కుదామని వెళ్ళాము. ఇంకా చూడడానికి చాలా ఉంది, అయిపోతుంది కదా అని ఫస్ట్ అయితే రోప్వే ఎక్కితే ఇప్పుడే క్లియర్గా కనిపిస్తుంది, తర్వాత చీకటి పడితే కనిపించదు కదా అని ఇప్పుడే ఇంకా రోప్వే ఎక్కడానికి వెళ్ళాము. ఇది ఎక్కడానికని ఆల్రెడీ మాకన్నా ముందే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఉంది ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవ్వాలని. సో అలా లైన్లో నిల్చుంటే ఇంకా మేమే ఎప్పుడు వచ్చాం కనుక మాదే లాస్ట్లో ఉన్నాము. ఇంకా మేము వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ మేమే ఎక్కుతాం అనుకుంటే ఈలోపు వర్షం బాగా పడిపోయింది. కరెక్ట్గా మేము ఎక్కుదాం అనేసరికి వర్షం పడటం వల్ల రోప్వేని ఆపేశారు. కానీ ఇక్కడ నుంచి చూస్తే అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. మొదటే ఇక్కడ గ్రీనరీగా చాలా అందంగా ఉంది, ఇంకా చూడడానికి చాలా బాగుంది. రోప్వేలో వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళంతా ఆల్మోస్ట్ తడిచిపోయి ఉన్నారు. వర్షం పడడం వల్ల ఇంకా నేను తీననేసి ఆయన దిగిపోయారు. వర్షం తగ్గేంత వరకు వెయిట్ చేయండి తీస్తామన్నారు కానీ అంతవరకు వెయిట్ చేస్తే మాకు ట్రైన్కి లేట్ అయిపోతుందని సో మేము ఉండలేదు. చాలామంది అయితే అక్కడ అది ఎక్కాలని వెయిట్ చేస్తున్నారు. ఇంక వర్షంతోనే తడుచుకుంటూ ఈ ప్లేస్ అంతా చూసాము. ఇక్కడ ఉన్న చిన్న బాబా టెంపుల్ ఇది. ఇంకా నెక్స్ట్ డే కూరగాయల మార్కెట్ కూడా ఉంది. వర్షం పడుతుందని ఇక్కడే కాసేపు వెయిట్ చేసాము. ఇంకా వర్షం తగ్గాక మళ్ళీ చూడడానికి వెళ్ళాము. ఇక్కడ వీళ్ళిద్దరూ పసుపు కుంకుమ పువ్వులు అమ్ముతున్నారు. ఇంకా పక్కనే కొబ్బరికాయలు, కూరగాయలు కూడా అమ్ముతున్నారు ఒక వ్యక్తి. అవి కొన్నట్లు కూడా ఉన్నారు. వర్షం తగ్గి చిన్న చిన్నగా పడుతున్నాయి, అందుకే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. కానీ మాకు ఎక్కడానికైతే టైం లేదు. ఇంక ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే ఇదంతా ప్లే ఏరియా. ఇక్కడ తినడానికి ఆడడానికి చాలా ఉన్నాయి. ప్రొఫైల్ పిక్ ఇక్కడే తీసుకున్నాను. దానికి ఇది కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ యానిమల్స్ బొమ్మలు కూడా చాలా ఉన్నాయి సైడ్కి. వర్షం పడడం వల్ల ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ ప్లేస్ అంతా చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సైడ్కి చిన్న హౌస్లా ఉంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు, మేము కూడా దిగేసాము. ట్రెడిషనల్గా ఉంది. ఇంకా అలా ముందుకు వెళ్తున్న కొలది ఇంకా చూడడానికి చాలా చాలా ఉన్నాయి. కానీ మేము ఈ హెరిటేజ్ విలేజ్లో సగమే చూసాము, మాకు ఇంకా టైం సరిపోలేదు. ఈ చిత్రంలో అయితే పుట్టింటి నుంచి వెళ్ళిపోతున్న ఆడపిల్ల అనుకుంటా. తల్లి వెనక్కి టాటా చెప్తూ బాధపడుతూ ఉన్నారు. ఇది బంగారం తయారు చేసే దుకాణం. ఇక్కడ వీళ్ళు బంగారు నగలు చేస్తున్నారు. ఇది గాజుల దుకాణం. ఈమె గాజులు కొనుక్కోవడానికి వస్తుంటే ఆమె గాజులు ఎక్కిస్తున్నారు. వస్తున్నాం.
ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అది ఎక్కడానికి అయితే వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మా అమ్మ నేను ఎక్కుతా అనుకుంటూ వెళ్ళింది. పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు, జారుడు బల్లలు చాలా ఉన్నాయి. దీన్ని అయితే మాత్రం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కుతున్నారు. లేట్ అయిపోతుందని నేను కూడా ఫైనల్గా దీన్ని ఎక్కేసాను. ముందు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళైతే దీన్ని మాటిమాటికి ఊపుతూ మధ్యలోనే గెంతుతూ ఉన్నారు. షిరిడి వస్తే ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడడానికి చాలా బాగుంటుంది, వినోదంగా కూడా ఉంటుంది. ఇంకా షిరిడి వస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిన వాటిలో శనిసింగ్నాపూర్ ఒకటి. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. షిరిడి నుంచి 300 రూపీస్ టికెట్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి. ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు, మ్యాక్సిమం 1 అవరే పడుతుంది. సో ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా బాబా గుడి దగ్గర నుంచి అన్నప్రసాదానికి వెళ్ళడానికి బస్సు ఉంటుంది. సో అది ఎక్కేసి అక్కడ అన్నప్రసాదం కూడా తినండి. ఇంక ఈ టూర్లో భాగంగానే జ్యోతిర్లింగాల్లో ఒకటైన టెంపుల్ ఒకటి ఉంటుంది, అదేమిటో కామెంట్ చేయండి. ఆ టెంపుల్కి చూడడానికి వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం పడుతుంది, మేమే తడిచిపోయి లోపలికి వెళ్ళాము. ఈ షిరిడి హెరిటేజ్ విలేజ్ నచ్చిన వాళ్ళు లైక్ చేసి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.